మెడికల్ కాలేజీల పరామర్శకు వెళ్తున్నారు, ఏం పరిస్థితి? అవును, ఆయన మెడికల్ కాలేజీలు నేను కట్టించాను, ఈ ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ప్రైవేట్ భాగస్వామ్యం చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు అని చూపించడానికి, ఎంతవరకు కట్టించానో చూపించడానికి వెళ్తున్నాడు. రాజకీయంగా కూడా చాలా రోజులు స్తబ్దతగా ఉన్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంతఃపురంలో పడుకున్నాడు. ఈవేళ ఏదో ప్రైవేట్ కాలేజీలు నేను ఓపెనింగ్ చేశాను, ఆ ఓపెనింగ్ చేసి వీళ్ళు పూర్తి చేయట్లేదు. వాస్తవంగా రాజకీయ నాయకుడు అనేవాడు ఒక మాట మీద నిలబడ్డవాడే రాజకీయ నాయకుడు. వాస్తవం చెప్పాలంటే 2021లో ఆయన ఓపెన్ చేసినప్పుడు 2023లో వీటిని ఓపెనింగ్ చేసేస్తా 17 కాలేజీలు అని ఈయన చెప్పిన మాట వాస్తవం. 2024 కూడా పూర్తి చేయలేకపోయాడు. ఈవేళ అవి నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి. దీన్ని ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి పీపీపీ ద్వారా అయితే మనం నిర్వహిస్తే తొందరగా పూర్తయిపోయి ప్రజలకు అందుబాటులోకి రావడం ఒకటి, పేద ప్రజలకు వైద్యం కూడా క్వాలిటీ ఆఫ్ వైద్యం అందుతుందని చెప్పి ఆలోచన చేశారు. అందులో తప్పే ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు. దాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఈయన. మరి వ్యతిరేకిస్తున్నప్పుడు ఆయన కొన్ని సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసుకున్నాడు, ఆయన ఫ్యామిలీ ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసుకుంది, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇవన్నీ క్వాలిటీ వైద్యం అందాలంటే ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాల్సిందే. లేకపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ శవంగా తీసుకురావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ పనితీరు అంత బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇది ఆలోచించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా కాదు, వైద్యం పేదవాడికి అందాలి, సత్వరమే అందాలంటే పీపీపీ ద్వారా వెళ్దామని చెప్పి ఆలోచించింది. అది కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎంత చేసినా ప్రజలు విఘ్నులు, వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మనం వెళ్ళి ఎలాంటి ట్రీట్మెంట్ పొందుతున్నామో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యంతో మనం కాలేజీలు తొందరగా పూర్తి చేయగలిగితే, ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా వైద్యం అందుబాటులోకి వస్తుంది, పేదవాడికి వైద్యం సత్వరమే అందుతుంది. ఏపీలో నకిలీ మద్యం తయారీ గురించి ఏం చెప్తారు? టీడీపీ అటర్ ఫ్లాప్ అయిందంటారా? అటర్ ఫ్లాప్ అయినప్పుడు ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని ఇలాంటి చాలామంది అందరూ సత్యసంధులు ఏమి ఉంటారు. సత్యయుగం కాదు మంది కలియుగం. జగన్ చేసిన తప్పే చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు అన్నట్టు. అది ఏం కాదండి, అది కొంతమంది లాభాల కోసం కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు అక్రమ సంపాదన కోసం చాలామంది దుర్మార్గంగా ఉంటుంటారు. వాళ్ళని ఆపాలని దొరికారు కాబట్టి వాళ్ళు తెలిసింది, దొరకకపోతే తెలియదు కదా. వాళ్ళు ఈ సంవత్సరంలో చేశారా, జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు కూడా చేశారనేది కూడా లాగుతారు బయటికి. కాబట్టి ఏదేమైనా అక్రమ మద్యం, ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యం, అక్రమ మద్యం అంటే స్వీట్ పెట్టి తయారు చేసేస్తారు కాబట్టి అది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వారి ప్రాణాలు కూడా తీస్తుంది. కాబట్టి అలా తయారు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి మద్యమే గవర్నమెంట్ అమ్మి చాలామంది ప్రాణాలు తీసింది. 35,000 మంది ఏదో ప్రాణాలు పోయినాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకుని బొక్కలో ఇస్తే కానీ ఈ సమస్య పోదు.